కవిత కేసీఆర్ విడిచిన బాణం అగో కవిత కేసీఆర్ ఇడిచిన బాణం ఇప్పటిదాకా మాట్లాడుకో కాళేశ్వరం విచారణ నుంచి ప్రజల దృష్టిని మళ్లించే నాటకం పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతున్నాడు. అన్న ఆలోచన నా ఆలోచన ఒకటే లాక్కున్నట్టున్నది. ఇక గట్లా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఏమంటున్నాడు, కవిత కేసీఆర్ విడిచినటువంటి బాణం ఇక ప్రతిపక్షాలు ఇట్లా అంటానే ఉన్నాయి. ఇక వాస్తవానికి అర్థమైతేనే ఉంది అందరికీ. ఇక ఉన్న వాస్తవం అది కూడా కరెక్టే. అయితే కాళేశ్వరం అధికారుల్లో కూడా సిబిఐ టెన్షన్, ఒక్కొక్కరుగా కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఇక హైకోర్టు రిటైర్డ్ సిఎస్ ఎస్కే జోషి అదే బాటలో మరికొంతమంది నడుస్తూ ఉన్నారు. ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఆఫీసర్లలోనూ గుబులు మొదలయ్యింది. ఇక ఇప్పటికే హైకోర్టులో కేసీఆర్ హరీష్ పిటిషన్లు, కాళేశ్వరం ప్రాజెక్టులో పాలు పంచుకున్నటువంటి అధికారులు ఎవరైతే ఎవరో కేసీఆర్ హరీష్ రావు వీళ్ళే కాదు, అందులో ఎవరైతే పాలు పంచుకురో ఈ అద్రగానంలా ఈ అవినీతిలో ఎవరెవరి హస్తాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా గజ వణుకుతున్నారు అన్నమాట. ఒకవేళ నిజంగానే ఇది ఏం జరగబోతోంది, అసలు కవిత ఉన్న అందరి మొత్తం జాతకాలని బయట పెడుతుందా, ఖచ్చితంగా ఇంకా ఓదికు ఇక్కడ కాళేశ్వరం వ్యవహారంలో ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఇప్పటికే గజగా దొరుకుతున్నారు వాళ్ళు. ఇక ఇప్పుడు సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సిబిఐ తీసుకుపోయి అంటే కేంద్రానికి అప్పచెప్పేసింది. ఇప్పుడు వాళ్ళ భయం ఇక స్టార్ట్ అయిపోయింది, కేంద్రం ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటుంది మా మీద. అసలు ఇంతకుముందు మా సోపతి కలిసే ఉండే కానీ ఇక తప్పేటట్లేదు. ఇక్కడ రాష్ట్రం నుంచి ఇక్కడ మేము బ్లేమ్ అయ్యేటట్టున్నాం. మేము బ్లేమ్ వీళ్ళ కోసం అయితే బీజేపీ బ్లేమ్ కాదు కదా, కేంద్రం బ్లేమ్ కాదు కదా. కేంద్రం బ్లేమ్ కావద్దు అంటే ఖచ్చితంగా మరి రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయాలను యాక్సెప్ట్ చేయాల్సిందే. అసలు అవాస్తవాలు చెప్పాల్సిందే. ఉండొచ్చు మీ రిలేషన్ బీఆర్ఎస్ బీజేపీ, కానీ ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ అయితే ఖచ్చితంగా అయితే క్లారిటీగా ఉన్నదన్నమాట. ఎందుకంటే వీళ్ళు దొంగతనం చేసి ఏం కావాలి ప్రూఫ్లతో సహా రెడీగా పెట్టింది. ఇక నో అని చెప్పడానికి ఆస్కారం లేకుండా ఇక కేంద్రానికి కూడా అసలు గుక్క తిప్పుకోలేని పరిస్థితి ఏర్పాటు చేసింది అందరికీ, సిబిఐకి వీళ్ళందరికీ. ఇక కోర్టు కూడా అడిగిన ప్రతి దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇస్తూ వస్తుంది. ఖచ్చితంగా మా దగ్గర అన్ని క్లారిటీగా ఉన్నాయి, మీరు ఎట్లా పోదామంటే అట్లనే ప్రొసీడ్ అవుదాము సిబిఐ ఎంక్వైరీకి అని చెప్పేసి పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా ఖచ్చితంగా మీరు ఎంక్వైరీ చేయొద్దని చెప్పేసి కోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎందుకంటే వీళ్ళు వేసినటువంటి పిటిషన్లు ఏవైతే ఉన్నాయో, వీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు పైన వీళ్ళ అవినీతి పైన మేము భయపడి వీళ్ళు వద్దొద్దు ఈ సిబిఐకి ఇవ్వద్దు, సిబిఐ ఈ విచారణ చేపట్టొద్దు అని చెప్తే, ఈ విచారణ ఎందుకు చేపట్టదు, విచారణ చేపడుతుంది కానీ ఖచ్చితంగా ఏదైతే ఈ పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా మాత్రం చేపట్టకూడదు అన్న అంశం, అంటే ఆ స్టైల్లోనే వీళ్ళు మాట్లాడారు. అదే అంశాన్ని కోర్టు ఏం చేసిందంటే ఆ స్టైల్లో మీరు పీసీ ఘోష్ కమిషన్ని మేము క్లారిటీ తీసుకుంటాము, మీరు ఏ ఆధారంగా పీసీ ఘోష్ కమిషన్ మీరు ఎంక్వైరీ చేసిరు అనేది. పీసీ ఘోష్ కమిషన్ అనేది సాధారణమైన కమిషన్ కాదు, అది ఖచ్చితంగా ప్రభుత్వం చేత చాలా నిపుణులైనటువంటి వ్యక్తుల చేత నియమించినటువంటి ఒక గ్రూప్. అది వాళ్ళందరూ కూడా రిటైర్డ్ ఇంజనీర్లు, అంటే వాళ్ళందరూ కూడా జడ్జీలు, ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు. అందులో న్యాయ అన్యాయాలు ఏమిటి అనేది కూడా వాళ్ళకి పిచ్చ క్లారిటీగా తెలుసు. ఇక వాళ్ళందరూ కూడా అన్నీ అంటే ఎక్కడెక్కడ ఈ కన్స్ట్రక్షన్స్ కట్టడానికి ఎవరెవరి పర్మిషన్లు అవసరం వస్తాయో, అంటే ఇక్కడ దానికి సంబంధించి దానికి నేషనల్ మన డిఫెన్స్ దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఏదైతే మన కన్స్ట్రక్షన్ సంబంధించి ఏవైతే మన వీటిని ఏమంటారు డ్యామ్లు, ఈ డ్యామ్ల వ్యవహారంలో ఎక్కడ పర్మిషన్ తీసుకుంటారు, నేషనల్ ఆ డ్యామ్లకు సంబంధించినటువంటి అంశాలను ఎక్కడ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుంటారు. కాబట్టి ఆ పర్మిషన్స్ అన్నీ కూడా ఇట్లా రకరకాలుగా కూడా అన్ని చోట్ల నుంచి పర్మిషన్స్ తీసుకొని చాలా క్లారిటీగా వాళ్ళైతే ఈ అంశాన్ని అయితే పరిశీలించడం జరిగింది. దీన్ని నివేదిక తయారు చేశారు. ఆ నివేదికను వీళ్ళు వద్దంటారు అనమాట. ఇప్పుడు అయినా సరే ఆ నివేదికను వద్దు, పీసీ ఘోష్ నివేదిక వద్దు, ఖచ్చితంగా హైకోర్టు అంటే ఖచ్చితంగా ఏంటంటే ఏదైతే కేంద్రం నిర్ణయం తీసుకుంటుందో సిబిఐ ఏ విధంగా ఎంక్వైరీ చేయాలో ఆ విధంగా ఎంక్వైరీ చేస్తుంది, మీరు టెన్షన్ పడకూడదని చెప్పేసి ఇప్పటికే కోర్టు కూడా చెప్పింది. కోర్టు మాత్రం ఇక పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసిన నివేదికను ఇంకా పరిశీలిస్తుంది. అది క్లారిటీగా ఉన్నదంటే ఇక దాని ఆధారంగా కూడా ఇక జరుగుతాయి లెక్కలు మళ్ళీ అట్లా కూడా. అందుకే ఈ మధ్యంతర ఉత్తర్వులు అనేది జారీ చేయడం జరిగింది అన్నట్టు. సో ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో పాలు పంచుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఇక అందుకే భయం చుట్టుకున్నది ఈ వ్యవహారం ఎట్లా బయటపడుతుంది అనేది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇక వీళ్ళందరూ కూడా భయపడుతున్నారు. మేడిగడ్డ, అన్నారము, సుందిల్లా బ్యారేజీల నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకలపైన రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణ కోరుతోంది. ఏం జరుగుతుందోనని కూడా అనుకుంటూ పొలిటికల్ లీడర్లతో పాటు ఇటు రిటైర్డ్ ఆఫీసర్లు ఇక ప్రస్తుతం సర్వీసులో ఉన్నటువంటి అధికారుల్లోనూ ఆందోళన మొదలైంది. ఇంతమంది రిటైర్డ్ ఆఫీసర్లు, సర్వీస్లో ఉన్న అధికారులు, ఓదికు రాజకీయ నాయకులు
ఇంతమంది కుమ్మక్కై చేసిన వ్యవహారం ఇదంతా వీళ్ళందరూ గజగజ వణుకుతున్నారు అనమాట. ఈ క్రమంలో ఒక్కొక్కరుగా కోర్టు మెట్లు ఎక్కుతూ ఉన్నారనమాట. అందుకే భయపడి ఈ ఎంక్వైరీ వద్దురా నాయన అని చెప్పేసి సిబిఐ విచారణ నుంచి తప్పించుకునేందుకు ఏం చేయాలనే దానిపైన మార్గాలు వెతుక్కుంటూ ఉన్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు జస్టిస్ పిసి ఘోష్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్ కూడా మాజీ మంత్రి హరీష్ రావు వీళ్ళందరూ కూడా హైకోర్టుకు వెళ్ళగా ఇక తాజాగా మాజీ సిఎస్కే జోషి సైతం చర్యలు తీసుకోవద్దని హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టులో పాలు పంచుకున్నటువంటి రిటైర్డ్ ఆఫీసర్లు కావచ్చు, ప్రస్తుతం సర్వీస్లో ఉన్నటువంటి వీళ్ళందరూ సైతం కోర్టు మెట్లు ఎక్కి ఈ ఎంక్వైరీ అనేది జరగొద్దు అన్న కోణంలో వాళ్ళు అట్లా కోర్టుకు ఎక్కుతారు. వీళ్ళు కోర్టుకు ఎక్కిన కొద్దికి అనుమానాలు ఎక్కువ క్రియేట్ అవుతూ ఉంటాయి. కోర్టు వాళ్ళకి కావచ్చు, ఎవరికైనా కూడా అనుమానాలు ఎక్కువ క్రియేట్ అయ్యి వీళ్ళు ఎంతమంది వస్తూ ఉన్నారు ఇంకా కూడా ఈ కోర్టు కూడా పరిశీలిస్తూ ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళే వాళ్ళ గోతి వాళ్ళే దోకొని నిజంగానే అన్న పడ్డట్టు అవుతుంది అనమాట ఈ వ్యవహారం.